వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నెల్లూరు చేపల పులుసు తప్ప చాలా అడిగారు మిథున్ రెడ్డి లాయర్లు. కోరికలు చాలా ఉన్నాయి. రిమాండ్ సింహ పొనవలు సుధాకర్ రెడ్డిని పక్కన పెట్టి నాగార్జున రెడ్డితో మిథున్ రెడ్డి కోసం వాదించారు. నెల్లూరు జైలు కావాలని, అందులో సెపరేట్ బ్యారక్ కావాలని, వై కేటగిరీ భద్రత కావాలని అడిగారు. ప్రభుత్వం తరపున కస్టడీ కోసం గుంటూరు జైలు ఇవ్వమంటే జడ్జి గారు రాజమండ్రి జైలు రిమాండ్ వేశారు. గోదావరి జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జ్ గా పనిచేసిన మిథున్ రెడ్డికి అక్కడి జైలులో రిమాండ్ కాకతాళీయం. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తే అందులో రిపోర్టులు మార్చేశారని, ఆయనకు బ్లడ్ క్లాట్స్ ఉన్నట్టుగా కాసేపు గుండెపోటు సాక్షి తమ ప్రేక్షకులను రంజింపజేసింది. ఇష్టం వచ్చినట్లుగా చిన్నపాటి అక్షరాలు తేడాతో బ్రాండెడ్ లిక్కర్ పోలిన మద్యాన్ని, ఆఖరికి దేశం గౌరవించే ప్రెసిడెంట్ మోడల్ పేరుతో నాసిరక మద్యాన్ని పరిశ్రమలను లీజుకు తీసుకుని తయారు చేసి నిర్బంధంగా వాటిని తాగేలా చేసి వేలాది మందిని చంపేసిన దుర్మార్గులు వింత వింత కోర్కులు కోరడం ప్రజల్లో అసహ్యాన్ని రెట్టింపు చేస్తా ఉంది. లివర్ పాడైతే ఏ ఆరోగ్యశ్రీ కార్డులో కూడా కవర్ కాదు. వైజాగ్ కేజీహెచ్ నుండి చిత్తూరు వరకు వార్డుల్లో ఎన్ని వందల మంది చనిపోయారో లెక్కలేదు. ఆ ధరలకు జే బ్రాండ్స్ కొనలేక ఎంతమంది కల్తీ మద్యం తాగి చనిపోయారో కూడా లెక్కలేదు. నాటి ప్రతిపక్ష టీడీపీ ప్రాణాంతకమైన ఆ మద్యం నాణ్యతపై ఒళ్ళు గొగ్గురు పడిచే ల్యాబ్ రిపోర్టు తెప్పించిన దులిపేసి బరి తెగించి 5 ఏళ్లు కొనసాగించాడు. వీరి మద్యం డబ్బుల దాహానికి జనం కాలేయ వ్యాధులు రెట్టింపు కావడం, నాడీ సంబంధిత వ్యాధులు దాదాపు 9 రెట్లు పెరగడం, కిడ్నీ సమస్యలు 84% అధికం కావడం జరిగింది. అయినా ఈ రాక్షసులు ఆపలేదు. వీరి ధనదాహం తీరలేదు. మనంతా ప్రకాశం పోలీసుల మీద గంతులేసి అరిచిన చెవిరెడ్డిని తిరుపతికి తరలించి స్విమ్స్లో వైద్యం చేయించాలట. ఇటీవలే పొంగనూరుకు దండయాత్ర లెక్కన వెళ్లి రైతుల మీద దాడులు చేయించిన మిథున్ రెడ్డికి బ్లడ్ క్లాట్స్ అట. నెల్లూరులో స్పెషల్ బ్యారక్ కావాలట. ఇంకా నయ్యం విల్లాలు కోరలా. ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి 25 లక్షలకు పైగా కావాలని ఆసుపత్రుల్లో చెబితే ఎన్ని వందల కుటుంబాలు ఏడ్చాయో ఏనాడైనా ఈ దుర్మార్గులు ఆలోచించారా? కిడ్నీలు డయాలసిస్ చేయడానికి మార్చుకోవడానికి ఎన్ని వేల కుటుంబాలు కంటి నిండా నిద్రపోలేదో ఈ క్రూరులకు తెలుసా? నాడీ సంబంధ వ్యాధులతో మంచాల మీద నిస్తేజంగా ఉంటే చూస్తూ ఎన్ని వేల కుటుంబాలు కుమిలిపోయాయో ఈ మృగాలకు తెలుసా? దేశ చరిత్రలోనే ఇలాంటి మద్యం స్కామ్ ఎప్పుడూ జరగలేదు. ఈ దుర్మార్గులు తమ కర్మకు మూల్యం చెల్లించి తీరతారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి వాదించుకున్నా ధర్మం దండన తప్పక ఉంటుంది. తప్పించుకోలేరు. వీరి గొంతెమ్మ కోరికలు వింటుంటే ప్రజలకు మరింత అసహ్యం కలుగుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నానని అనుకుంటున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజలకు మీ మోసాలు మొత్తం తెలిసిపోయాయి. మద్యం స్కామ్కు ఆధారాలు లేవా? ఆదాన్ డిస్టిలరీస్ సంవత్సరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెరిచారు. 2019 డిసెంబర్లో స్టార్ట్ చేశారు. అప్పటి వరకు అసలు డిస్టిలరీలే లేని ఆదాన్ సంస్థకు ఏకంగా 800 కోట్ల రూపాయల ఆర్డర్లు ఎలా ఇచ్చారో రెడ్డి గారు? ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని నియమించిన స్వయంగా సీఎం కార్యాలయం ఎందుకు ఆదేశాలు జారీ చేసింది? అదే వాసుదేవరెడ్డి ఆటోమేటిక్గా పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చే ఓఎఫ్ఎస్ విధానాన్ని పక్కన పెట్టి మాన్యువల్ విధానాన్ని అనుసరించమని ఎందుకు ఉత్తర్వులు ఇచ్చారో రెడ్డి గారు? ఇవన్నీ మేము చేసిన ఆరోపణలు కావు, రికార్డెడ్ ఎవిడెన్స్. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ఆన్లైన్ విధానం కాకుండా నగదు లావాదేవీలనే ఎందుకు కంపల్సరీ చేశారో చెప్పగలరా రెడ్డి గారు? ఇలాంటి ప్రశ్నలకు సజ్జల రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పగలవా? అయినా సిట్ చేపడుతున్న విచారణ కాసేపు పక్కన పెట్టి మాట్లాడుకుంటే గత 5 ఏళ్ల కాలంలో మందు తాగిన వారితో ఒక్కసారి మాట్లాడితే చాలు నిఖార్సమైన నిజం బయటకు వస్తుంది. మీ మొహాన ఎలా వస్తారో అర్థమవుతుంది. మీరు సరఫరా చేసిన నాసిరకం మద్యాన్ని తాగుతూ మీ ప్రభుత్వాన్ని, నాటి సీఎం జగన్ రెడ్డిని బండబూతులు తిట్టారు, తిడుతూనే ఉంటారు. ఇదే విషయాన్ని మీరు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు కూడా చర్చించుకున్నారు. కాకపోతే అప్పుడు మీరు ఆ డబ్బుల మైకంలో పడి మీరే గుర్తించలేకపోయారు. నాసిరకం మద్యంతో ప్రజల మరణానికి కారణమైన విధానం తెచ్చిందే కాకుండా పైగా దానికి ప్రజామోదం లభించిందంటావా రెడ్డి గారు? అసలు నువ్వు మనిషివేనా? ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు. వైసీపీ విధానానికి అనుగుణంగా మేము పాలసీ చేశామని ఒప్పుకున్నాడు. అందిన కాడికి దోచుకోవడమే మీ విధానం. దానికి అనుగుణంగానే మీ పాలసీని తెచ్చారు. ఈ విషయాన్ని ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు.
ఓ విలేకరి మంచి ప్రశ్న వేశాడు. విజయసాయిరెడ్డి స్వయంగా స్కామ్ జరిగిందని చెప్పారు, దీనికి మీరేమంటారంటే దానికి సజ్జల నీళ్లు నమిలాడు. విజయసాయిరెడ్డి కూడా మద్యం స్కామ్లో సహనిందితుడు, ఆయనే ఇందులో స్కామ్ జరిగిందని పక్కాగా చెప్పారు. అయినా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా బొక్కాయిస్తున్నారు ఎందుకు? ఇలాగే వైఎస్ వివేక హత్య కేసులోనూ గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలిపోటు అని తేలింది. అయితే ఆ గొడ్డలి పట్టుకుంది చంద్రబాబు గారు అన్నారు మీరు. తీరా అసలు విషయం ఏంటంటే హూ కిల్డ్ బాబాయ్ అంటే అబ్బాయి కిల్డ్ బాబాయ్ అని తేలింది. ఇప్పుడు కూడా నిజాలన్నీ తేలతాయి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల మాట్లాడింది వింటే దర్యాప్తు సంస్థలకు దర్యాప్తు ఎలా చేయాలో నేర్పిస్తున్నట్టుగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబును ఏ విధంగా దర్యాప్తు చేయాలో సిఐడి వంటి విభాగాలకు చెప్పిన సజ్జలకు ఇంకా అలవాటు తప్పినట్టు లేదు, లేదా ఆ మైకుల నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. తాము చెప్పినట్టు దర్యాప్తు చేయాలని, అసలు ఈ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయడం లేదని వాదించడమే కాదు, కోర్టులకు కూడా వెళ్ళిన ఘనత వైసీపీ మూకకు ఉంది. వివేక హత్య కేసులో కూడా సేమ్ ఇదే తరహాలో వ్యవహరించారు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి, ఆమె భర్తపై అనుమానాలు ఉన్నాయనే కోణంలో సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయడం లేదని వాదించారు. మీడియాలో రాయించుకున్నారు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం విషయంలోనూ సజ్జల వైసీపీ ఇదే తరహాలో వ్యవహరిస్తోంది. బెవరేజెస్ కార్పొరేషన్ సపరేట్ అంట, ప్రభుత్వం వేరట. విచిత్రమైన వాదనను సజ్జల రామకృష్ణారెడ్డి లేవనెత్తుతున్నాడు. కార్పొరేషన్ల పేరుతో అప్పులు తీసుకొని పక్కదారి పట్టించి ప్రభుత్వానికి ఏం సంబంధం అన్నాడు. ఇప్పుడు అదే తరహాలో బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా దేశంలో అతిపెద్ద లిక్కర్ స్కామ్కు పాల్పడి అదేదో కార్పొరేషన్లో జరిగిన స్కామ్, దానికి మాకేం సంబంధం అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి కక్ష సాధించాలనుకుంటే ఇంత జాప్యం చేస్తారా? నిన్ను కూడా అరెస్ట్ చేసేసేవాడు కదా రామకృష్ణారెడ్డి గారు. నువ్వు ఇన్ని మాటలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకునేవాళ్ళ? కక్ష సాధించేవాళ్ళైతే చట్ట ప్రకారం వెళ్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు విచారణ కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. ఇంత స్పష్టంగా సాక్ష్యాలు బయటపడుతున్నా ఇంకా నీ బొంకుడు ప్రెస్ మీట్లు ఎందుకు రెడ్డి గారు?